రీసెంట్ టైమ్ లో అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను అందుకోలేకపోయినా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. సినిమా మీద డీసెంట్ లెవెల్లో అంచనాలు ఉండగా ఎంతవరకు రామ్ అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఈస్ట్ గోదావరిలో ఒక మారుమూల గ్రామంలో నివసించే హీరో రామ్ కి హీరో ఉపేంద్ర అంటే ఎంతో ఇష్టం. ఇక ఆ ఊర్లో ఉండే థియేటర్ ఓనర్ కూతురుతో హీరో లవ్ లో పడతాడు. ఒక టైంలో థియేటర్ ఓనర్ తో గొడవ పడి ఈ ఊర్లో మొదటి 70mm థియేటర్ ను నేనే కట్టిస్తానని ఛాలెంజ్ చేస్తాడు హీరో. ఈ నేపథ్యం ఉన్న రామ్ గురించి హీరో ఉపేంద్రకి ఎలా తెలిసింది, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఓవరాల్ గా సింపుల్ స్టోరీ పాయింట్ లా అనిపించినా కానీ అనేక లేయర్స్ తో డైరెక్టర్ బాగానే డిజైన్ చేశాడు సినిమాను. హీరో రామ్ తన రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే డైలాగ్స్ అన్ని కూడా అదుర్స్ అనిపించగా హీరోయిన్ భాగ్యశ్రీ కూడా మెప్పించింది. ఇద్దరి పేరు బాగుంది. ఇక ఉపేంద్ర తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడని చెప్పాలి. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ రోల్స్ లో ఆకట్టుకోగా సినిమాకి మేజర్ హైలైట్ మ్యూజిక్ అని చెప్పవచ్చు. పాటలన్నీ వినడానికి చూడడానికి చాలా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీలక సన్నివేశాలకు బాగా సెట్ అయింది. ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్ గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. సింపుల్ స్టోరీని అయినా నేపథ్యం 90s కాలం నాటిది అవ్వడంతో కొంచెం స్లోగా ఎక్కువగా అనిపించింది. అలాగే కథ అక్కడక్కడ ఈజీగా గెస్ చేసేలా ఉండటం లాంటివి కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేసిన మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా బాగా ఆకట్టుకోవడంతో చూస్తున్న ఆడియన్స్ సినిమా అయ్యే టైం కి వీటిని పెద్దగా పట్టించుకోరని చెప్పవచ్చు. మొత్తం మీద ఒక హీరోకి ఫ్యాన్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలను బాగా ప్రజెంట్ చేయడం, సాంగ్స్ అలాగే విజువల్స్ బాగుండటం, రామ్ ఉపేంద్రల టెరిఫిక్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు, ఎమోషనల్ క్లైమాక్స్ మెప్పించడం లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా లెంత్ ఎక్కువ అవ్వడం, కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టిన అంశాలని చెప్పాలి. ఓవరాల్ గా రామ్ కి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. రీసెంట్ మూవీస్ అన్నింటి మీద చాలా బెటర్ కంటెంట్ తో వచ్చాడు రామ్. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.